ఎట్లనో అయిన వెళ్ళే గ్లామర్ వచ్చింది. ఏం గ్లామరే, అంత పనికి బక్క పడిపోతున్నా. నువ్వు లడ్డుకే అయినావు కదనే. కూర్చొని రవ్వాలి అత్తవ్వ, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక నాకేం పనే, కూర్చొని తినుడేనే. ఇంకా ఏం సంగతే మరి? మీ ఆయన మంచిగా ఉన్నాడా? మంచిగా చూసుకుంటాడా నిన్ను? మంచిగానే చూసుకుంటాండే. నేనంటే పిచ్చి ఆయనకు. అవునే, ఆయన చేసుకోను అంటివి కదనే. ఇక చేసుకున్నందుకు మంచిగానే చూసుకుంటే అయిపోయి. అవునే, నిజంగా నేను ఆయన చేసుకున్నాడే బెటర్ అయింది. మంచిగా ఆచుకున్నది, అన్ని ఉన్నాయి. కూర్చొని తినుడే నేను. ఇంకా నయ్య మా శ్రీకాంత్ గారిని చేసుకుంటాడైతే అడుక్క తిందువే. వాడింకా ఏం పని చేస్తలేడట కదనే. వాడింకా పెళ్లి కూడా చేసుకోలేదట కదనే. అవునే, ఫోన్ చేసిండే మొన్న నాకు. వాడు నీకెందుకు ఫోన్ చేసిండే పిసపోరి? మళ్ళా మాట్లాడతానా వాడేంది? ఏమోనే, మొన్న నా నెంబర్ ఎట్లా తెలిసిందో. మొన్న ఫోన్ చేసి నేను శ్రీకాంత్ అంటాడు. ఏంటివి, ఎందుకు చేసినావు అంటే గుర్తుకొచ్చినావు సుధా, అందుకే చేసిన అన్నాడు. మంచిది కానీ ఇంకోసారి చెయ్యకు అని నేను చెప్పిన. నువ్వు ఎప్పుడు వస్తావు మా ఊరికి? నిన్ను చూడబుద్ధి అవుతుంది అంటాండే. అయ్యో, వాడి ఇంకా నిన్ను మర్చిపోలేనట్టున్నది కదనే. వాడు ఎట్లా మర్చిపోతాడే? వాడికి నేనంటే పిచ్చి. అందుకే వాడు నా గురించి పెళ్లి చేసుకుంటలేనట్టున్నాడే. నేనన్నా నా గురించి అట్లా కాకు, అట్లా చెయ్యకు, నీ పెళ్ళేందో నీ కథేందో నువ్వు చూసుకో అని చెప్పిన. అయితే ఏమన్నాడే? అబ్బో, నాకు నువ్వే గుర్తుకొస్తాను, ఏ అమ్మాయిని చూసినా నువ్వే కనబడుతున్నావు అని పెద్ద పెద్ద డావులు ఎత్తాండే వాడు. అంతేనానే? అయ్యో, నువ్వు కనబడితే పిచ్చోడైతాడు కావచ్చే ఇప్పుడు. ఏమోనే, నేను అప్పుడు వచ్చిన సంది ఇక బయటికే వెళ్ళలే